ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మెయిన్గా మనకి ఎగ్జామ్స్ కూడా ఎంపీసీ విద్యార్థులకి మండే ఇంకో షిఫ్ట్ అయితే ఉంది. అండ్ బైపీసీ వాళ్ళు కూడా వెంటనే అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుందన్నమాట. సో మనకి ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మనకి వివరాలు మొత్తం ఈ వీడియోలో మీ అందరికీ డీటెయిల్గా అయితే చెప్తాను. మెయిన్గా మనకి ఇంకొక షిఫ్ట్ బ్యాలెన్స్ అయితే ఉంది మండే ఎంపీసీ వాళ్ళకి. తర్వాత 19th 20న బైపీసీ వాళ్ళకి మనకి ఎగ్జామ్స్ అయితే మొదలైతే అవుతాయి అన్నమాట. మనకి మెయిన్గా ఒకసారి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి వెబ్సైట్లో కూడా ఆల్రెడీ రివ్యూలు అయితే చేయడం జరిగింది. మనకి ప్రిలిమినరీకి కూడా మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, సాటర్డే, వచ్చే సాటర్డే ఈరోజు రిలీజ్ చేస్తారు. ఈ మంత్ 23న సాటర్డే మనకి కీ అయితే రావడం జరుగుతుంది. ఆ కీలో సో మనం ఎన్ని మార్కులు వచ్చినాయో క్లియర్గా తెలిసిపోతుంది. అప్పుడు మనకి సీట్ వస్తుందా రాదా అని క్లియర్ సిచ్యువేషన్ కళ్ళ ముందు కనిపించిపోద్ది అన్నమాట. అంటే మనకు వచ్చిన ర్యాంక్ మార్కులు తగ్గట్టు ఎంత ర్యాంక్ వస్తుంది అనే ఉజ్జాయింపులు కూడా మీకైతే చెప్తాను. దాన్ని బట్టి మనకి ఒక అర్థమైపోతుంది మనకి సీట్ వస్తుందా రాదా అని. దాని గురించి వీడియో అయితే చేస్తాను. కానీ మనకి కీ అయితే ఈ మంత్ 23న సాటర్డే అయితే రిలీజ్ చేస్తారు. అండ్ అబ్జెక్షన్స్ కూడా మనకి మండే వరకు అయితే ఉంటాయి. నెక్స్ట్ వారం మన తర్వాత 25th మండే వరకు అయితే ఉంటాయి అన్నమాట. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మనకి కీ అయితే వచ్చేసిన వారం ఈ రోజు అయితే రిలీజ్ చేస్తారు. 23న మనకి ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా డివైడ్ చేసుకుని ఎగ్జాంపుల్ వేసుకోవాలి అనే వివరాలు మొత్తం మీకు వచ్చే వీడియోలో చెప్తే అయితే ఉంటాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.